ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, రేవతి నక్షత్రం. నేను నా అనుభవపూర్తిగా చెప్తున్నానండి. ఈ 3 నక్షత్రాలలో గనక మీరు జన్మించినట్టయితే, వీళ్ళకి జన్మించినటువంటి సంతానం రెండో సంతానం అయి ఉండకూడదు. వీరు రెండో సంతానం అయి ఉండకూడదు. అంటే వీళ్ళ నాన్నగారికి జన్మించిన సంతానం వీరు రెండో సంతానం ఉండొద్దు. వీరికి జన్మించిన పిల్లలు కూడా ఇద్దరై ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇలా ఉండడం వల్ల ఏందంటే, ఎప్పుడు జీవితకాలంలో ఎదుగుదల అనేది ఉండదండి. కొంతమంది సంపాదించి ఒక చోట పెడితే అవి లాస్ ఏర్పడుతుంది. కొందరు వ్యాపారంలో నష్టపోతారు. ఏ పని మొదలవ్వదు. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉండవు. ఆర్థిక అభివృద్ధి క్షీణించిపోతుంటుంది. ఈఎంఐలు తదితర విషయాలలో డబ్బులు ఎప్పుడూ నష్టపోతూనే ఉంటారు. కష్టపడడం ఎక్కువగా, ప్రతిఫలం తక్కువగా. వీరి సలహాలు, సూచనలు తీసుకొని ఎదుటి వాళ్ళు బాగుపడతారండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు కూడా మంచి రోజులొస్తున్నాయి. మీకు కూడా మంచి టైం అనేది స్టార్ట్ అయింది. ఒక్కసారి మీ పేరుని 2500